ఇంతవరకు మనందరం కూడా ఆయన సన్నిధిలో ఉంచిన ప్రభుకి కృతజ్ఞత తెలుపుకుంటూ, దేవా, ఈ లోకంలోనైనా నేను ఎంత పోరాడినా అయినా తండ్రి, నేను ఎంత సంపాదించినా కానీ ప్రభా, అది ఒక దినాన ప్రభునైనా నేను ఈ లోకంలో ముగించినప్పుడు ప్రభా ఏది కూడా నా వెంట రాదు ప్రభా, నీ కొందనాలు అయా. కడవరకనైనా వచ్చేది నా వెంట వచ్చేది ప్రభనైనా ఆ ప్రేమ తప్ప నుంచి ఏది రాదు ప్రభా, నీ స్తోత్రాలు ఇచ్చేయాలి అయా. ఈ లోకంలో నేను ప్రభనైనా నా జీవితంలో ఏం కార్యాలు జరగట్లేదని అయ్యా, నా గర్భాన్ని తెరపడలేదని అనేకమైన వారు వేలంగా చూస్తున్నారని అనుకోవద్దు సహోదరి సహోదరుడా. నీ జీవితంలో ఆశ్చర్యమైన కొంది కాదు నీకు మేలు కొరకే, నీ జీవితంలో నిర్లక్ష్యమైన కొంది కాదు నీ మేలు కొరకే ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఆలస్యమయ్యేంత కోరిక గొప్ప బహుమతులు ప్రభు నీకు ఏర్పరచబడును కాక. నువ్వు ఉద్యోగం రావట్లేదని నేను ఎంతో గొప్ప గొప్ప చదువుతుంది అనేకమైన ప్రాంతంలో తిరిగి నేను ఎగ్జామ్లు రాసి అనేకమైన నేను ప్రభా నీ స్థలాల్లో నివాసం చేసినైనా వారానికి 3 సార్లు 4 సార్లు ఉపవాసాలు చేస్తున్నా కదా ప్రభా. అనుక్షణం కూడా నిన్నే ఆరాధిస్తున్నా కదా ప్రభా. ప్రతి క్షణం కూడా నైనా అయా శుక్రవారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం, ప్రతి ఒక్క దినం కూడా నేను ఆరాధిస్తున్నాను కదా ప్రభా. ఎందుకని నా జీవితంలో నాకు జాబ్ అనుగ్రహించలేదని అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. నీ ఉపవాసాలు వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, ప్రభు నేను వ్యర్థపరచడు. కానీ నీ కాల్చిపోయే కొద్దిగా జీవితంలో గొప్ప కార్యం ప్రభు నీ పక్షాన చేయగలను కాక. నీ జీవితంలో గొప్ప కార్యం నెరవేర్చబడును కాక. అయా నీ కృపను దాయిచ్చమని అడుగుతున్నాను. నాకు వివాహం జరగట్లేదు, నేను అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నా, ఎంతో మంది నన్ను వేలంగా మాట్లాడుతున్నారు, నాకన్నా వెనక పుట్టలకు ముందే వివాహాలు జరుగుతున్నాయి. ప్రభు నా జీవితం అనేకమైన కూడా వెనకడుగు ఆలోచన చేస్తున్నాడు. నాకు ఏది నేను ఏదికినా కానీ నాకు కలిసి రావట్లేదు అనుకోవద్దు సహోదరి సహోదరుగా. ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యమయ్యే కొద్దిగా మంచి గుణవంతురాలి జ్ఞానవంతుని సమకూర్చబడును కాక. నీ జీవితంలో గొప్ప కార్యం నెరవేర్చబడును కాక. నీ ఆశ్చర్యమైన కూడా ప్రభా, నీ ఎంత ఆశ్చర్యం చేసినా అయా అది నా వేలు కొరికేనని ప్రభా నేను అనుసరించాలి తండ్రి. నీ కొందనాలు ఈ లోకంలో నువ్వేదో అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. నా బిడ్డకి వివాహం కలగట్లేదు, నా బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరగట్లేదు, మేము బలహీన అయిపోతాం, అనహీన అయిపోతాం, అనారోగ్యం తట్టడం, నా కుటుంబంలో పచ్చని దీవించబడలేదు, నా అప్పులు కాని తొలగించట్లేదు, నేను భయంకరమైన అప్పులు ఉన్నానని అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. గొప్ప కార్యాన్ని పక్షాన చేయను కాక. నీ ప్రార్థన నీకు వెలుగై నింపబడును కాక. నీ ప్రార్థన మంచి మార్గాలను తీసుకెళ్ళను కాక. నీ ప్రార్థన ఏది వ్యక్తపరచుకోవడం ప్రతి ఒక్కరిని హెచ్చించేదిలో ప్రభు నిన్ను ఆశీర్వదించబడును కాక. అయ్యా నీ గొప్ప దైత్యం ప్రభా నీ కొందరాలు ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభా నీ కొందరాలు. అయ్యా రేపు జరుగుతున్న కార్యక్రమం మీ తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని అడుగుతున్న ప్రభా. అయ్యా మా కన్నీరు, మా ఉపాసాలు, మా ప్రార్థన వ్యక్తపరచుకోవడానైనా ఈ కార్యక్రమం కొరకు రేపు జరుగుతున్న ఆనందం కొరకే ఎంతో మంది ప్రార్థన చేస్తారు ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఫలింపబడును కాక. ఆ ప్రార్థన అయినా ప్రతిఫలమును కాక. ఆ ప్రార్థన వాతావరణం కూడా పంచబడును కాక. ఆ ప్రార్థన నిమరించును కాక. ఆ ప్రార్థన అనేకమైన వారిని అయినా ప్రభా ఈ స్థలంలోకి చేర్పించబడును కాక. నీ గొప్ప కార్యం జరిగించమని ఎగువన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ పేరు పెట్టి నియమించమని అయా ముఖ్యంగానైనా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఆరోగ్యశ్రులు ప్రార్థన చేస్తున్న ప్రభు నీ కొందనాలు నాయన. బిడ్డ విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి నైనా మంచి జ్ఞానమంత్రాలు గుణమంత్రాలైనా ఆ బిడ్డకి పక్కగా సమకూర్చబడును కాక. అయా బిడ్డ భర్తను ప్రయాసంతో పరచుకోవడం ప్రభా, ఆ బిడ్డకైనా గొప్ప వివాహం జరిగించబడును కాక. అయా నీకు అబ్దాలు దయచేయమని ఇక్కడ ఉన్న బిడ్డలని దర్శించమని మేము ఏలూరు ప్రాంతం వెళ్తున్నాక మా పైన తోడుగా ఉండి ఏది కుదులకు నిండుగా దీవించి ఆశీర్వదించి సహాయించమని నా ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని మరి మా గంట ప్రభావం కీర్తి మీరే పొందుకొని సహాయించమని అయా బిడ్డలు వారు అంతా కష్టపడిన అయినా అయా నీకు ఇచ్చారు ప్రభా, అర్పణ ఇచ్చారు ప్రభా. ఆ కానుకలు దీవించబడును కాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని అయా నీకు జరుగుతున్న కార్యక్రమాలు ప్రభా ఇంకా కొంచెం నైనా కొద్దుగా ఉందా ప్రభా, ఆ కొదువు కూడా మీరు తీర్చబడును కాక. ఆ కొదువు కూడా మీరు ఆస్వాదించబడును కాక. అయా చేయబోయే దీవుల్లో మీరు తోడుకుని సాధించబడి నా యేసు పరిశుద్ధనామములో నిన్ను వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకమ తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక.
ఈ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరు